రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అండ్ నేను సాంబార్ని సాట్ ప్యాన్లో కుక్ చేయబోతున్నాను. మనం ఇక్కడ ఒక 15 మినిట్స్ నేను పప్పు పెట్టిన తర్వాత మనం కుక్కర్లో పప్పు ఎలాగైతే ఉడికిస్తామో అలాగా మెత్తగా కుక్ అయిపోయింది. కానీ కుక్కర్లో మనం కుక్ చేసినప్పుడు ఆవిరి రూపంలో పైకి మన దీంట్లో ఉండే ప్రోటీన్స్ కానీ అండ్ మనకి విటమిన్స్ మినరల్స్ కానీ ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతాయి. మనం తీసుకునేదంతా దాంట్లో ఉత్తి పప్పుని మాత్రమే తింటున్నాం. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అండ్ నేను వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేశాను. దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తొందరగా కుక్ అవుతాయని. ఇప్పుడు చూసుకుంటే వెజిటేబుల్స్ నేను బిఫోర్ దట్ మేము కూడా కుక్కర్లో యూస్ చేసే వాళ్ళం. ఆ కుక్కర్లో పెట్టినప్పుడు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోయేవి. దాని యొక్క స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కరెక్ట్గా కుక్ అవుతాయి. ఆవిరి రూపంలో దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళిపోకుండా ఇక్కడ వైటలాక్ సిస్టమ్ ఉంటుందండి ఈ క్వీన్కి. ఓకే, మనకి దీనికి సరిపడినంత పసుపు కారం నేను యాడ్ చేస్తున్నాను. మనకి వైటలాక్ సిస్టమ్ ఏవైతే వెజిటేబుల్స్లో మనం వండే పదార్థాల్లో ఉండే విటమిన్స్ మినరల్స్ని లాక్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇది ఆప్టిమల్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. పాన్ అంతా ఒకే రకంగా వేడిని తీసుకుంటుంది. ఇప్పుడు స్టీల్ పాత్రలు మనం యూస్ చేసామనుకోండి, కింద ఒక వేడిలో ఉంటుంది, సైడ్ ఒక వేడిలో ఉంటుంది, పైన ఒక వేడిలో ఉంటుంది. ఇది అలా కాకుండా పాత్ర అంతా ఒకే హీట్ టెంపరేచర్లో కుక్ అవుతుంది. ఓకే, నేను చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వండిన తర్వాత కాయగూరలు కూడా దాని స్ట్రక్చర్ని కోల్పోకుండా కరెక్ట్ వేలో కుక్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇది ఒక 5 మినిట్స్లో మనకి ఇంకా సాంబార్ రెడీ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ పాన్ గురించి చెప్పాలంటే కనుక ఈ క్వీన్ ఇది 3 పీసెస్ సెట్ అండి. అండ్ విడిగా ఒక ఓక్ ఉంటుంది, అది 7 లేయర్ సిస్టంలో ఉంటుంది. అండ్ మనకి విడిగా సాట్ ప్యాన్ కూడా దొరుకుతుంది. అండ్ 5 పీసెస్ సెట్ ఉంటుంది. ఇలా 4 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, మనకి సాంబార్కి తాలింపుకి రెడీ అయిపోద్దాం. దాంట్లో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను పాన్ హీట్ అయిన తర్వాత. ఓకే, దీంట్లో మనకు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అండ్ ఎండుమిర్చి నేను వేస్తున్నాను. ఓకే, అండ్ ఇది వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది. అండ్ మనం ఈ క్వీన్ యూస్ చేస్తున్నప్పుడు మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఒక 5 లీటర్స్ ఆయిల్ మనం మంత్కి యూస్ చేస్తున్నామంటే ఒక 3 లీటర్స్ తోటే మనం 1 మంత్ అంతా కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, తక్కువ వాటర్తో కుక్ అవుతుంది. దీంట్లో ఉండి హెల్దీ న్యూట్రిషన్ వాల్యూస్ని మనం బయటికి పోకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవచ్చు ఫ్యామిలీ అంతా కూడా. చూసారా, ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో కరెక్ట్గా చక్కగా కుక్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.